హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు లెర్న్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాన్తో ఎలా నేర్చుకోవచ్చో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐతో లైవ్ బ్యాచ్ కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేసాం, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఒక టాపిక్లోకి వెళ్దాం. సో రీసెంట్గా చాలా టెక్నాలజీస్ ఫుల్ స్టాక్తో అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్, ఇట్లా ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా అసలు ఫుల్ స్టాక్ అంటే క్లబ్బింగ్ ఆఫ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండి. ఇందులో మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఇట్లా ఉంటాయి. సో అసలు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ బోత్ ద ఫ్రంట్ అండ్ అండ్ బ్యాక్ అండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వెబ్ అప్లికేషన్స్ తో బిల్డ్ చేయడానికి మనం పైథాన్ తో చేస్తాం ఈ వెబ్ అప్లికేషన్స్ బిల్డింగ్ అనేది కూడా. సో ఇందులో స్కిల్స్ ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, పైథాన్, జాంగో ఇవి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండి. SQL ఇప్పుడు మీరు జాంగో నేర్చుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ లో మీకు జాంగో ఉంటే డేటాబేస్ అనేది సీక్వెల్ లైట్ ఉంటుందండి. ఓకేనా? గిట్ హబ్, రెస్ట్ APIs, దీస్ ఆర్ ద టెక్నాలజీస్. అండ్ అది ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయంటే లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కెరీర్ ఆపర్చునిటీ అండి. లైక్ ఇంటర్న్ గా జాయిన్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ గా కూడా చేయొచ్చు. పైథాన్ డెవలపర్, బ్యాక్ అండ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, మోస్ట్లీ అంతా కూడా వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గానే ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో ఏమేమి నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ HTML తో స్టార్ట్ చేయాలి. ఇది ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ అండి. బేసిక్ వెబ్ పేజ్ స్ట్రక్చర్ అనేది HTML తో. ఇందులో మనకి ఫార్మ్స్, టేబుల్స్, సిమెటిక్ ఎలిమెంట్స్ ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో HTML ఫైల్స్ అనేవి .html ఎక్స్టెన్షన్స్ తోనే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సిఎస్ఎస్ అనేది ఈ వెబ్ పేజ్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని స్టైల్ చేయడానికి, రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. స్టైలింగ్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్స్, రెస్పాన్సివ్ డిజైన్స్ అన్ని కూడా సిఎస్ఎస్ లో ఉంటాయి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి. సేమ్ మనకు పైథాన్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో లైక్ ఫండమెంటల్స్, ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్లో కూడా అవే ఉంటాయి. బట్ సింటాక్స్లు అనేవి మారుతూ ఉంటాయి. సో ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఖచ్చితంగా వేరియబుల్స్, ఫంక్షన్స్, డామ్ మ్యానిపులేషన్స్, ఈవెంట్స్, ఫెచ్ API గురించి అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది బూట్ స్ట్రాప్ అండి. ఇది కూడా ఒక ఫ్రేమ్ వర్కే, బట్ కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్. సో ఇది చాలా ఈజీ అండి యూజ్ చేయడానికి. లైక్ ఇందులో మనకి రెస్పాన్సివ్ లేఅవుట్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి, నావిగేషన్ బార్స్, కార్డ్స్, ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో రెస్పాన్సివ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయడానికి, మళ్ళీ చెప్తున్నా, వెబ్సైట్స్ ని బిల్డ్ చేయడానికి ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వస్తే సరిపోతుంది. ఓకేనా? మరి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మాత్రం ఒక బ్యాక్ అండ్ టెక్నాలజీస్ లైక్ పైథాన్, జాంగో కూడా రావాలి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ రాసేటప్పుడు, లాజిక్స్ బిల్డ్ చేసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ లేదా క్లాస్ బేస్డ్ వ్యూస్ లోనే కోడ్ అనేది రాస్తారు. ఇప్పుడు 80% ఆఫ్ ద డెవలపర్స్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ అనేవి యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ జాంగో ఫ్రేమ్ వర్క్ లో కూడా వ్యూస్ అనేవి ఫంక్షనల్ బేస్డ్ వాడతాం. క్లాస్ బేస్డ్ వ్యూస్ అనేవి ఇక్కడ మోడల్స్, డేటాబేస్ మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ బేస్డ్ వ్యూస్ ని యూస్ చేస్తాం. ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ కాన్సెప్ట్స్ అనేవి పైథాన్ ప్రోగ్రామింగ్ లో నేర్చుకోవాలి. జాంగో ఫ్రేమ్వర్క్ ఇది ఒక ఫ్రేమ్వర్క్ అండి, పైథాన్ సంబంధించిన ఒక
వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. సో ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎంవిటి ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది. వర్క్ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఫ్రేమ్వర్క్స్ అనేవి యూజ్ చేస్తాం. రెడీమేడ్ అన్నీ కూడా రెడీమేడ్గా అవైలబుల్ ఉంటాయండి మనకి. అంటే ప్రాజెక్ట్కి డెవలప్ చేసుకోవడానికి రెడీమేడ్ స్ట్రక్చర్ మాట. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లైక్ అప్లికేషన్స్ ఉంటాయి దీంట్లో, లైక్ మోడల్స్, వ్యూ, టెంప్లెట్. ఎంవిటి అంటే మోడల్, వ్యూ, టెంప్లెట్ అండి. ఫార్మ్స్, అథెంటికేషన్స్, అడ్మిన్ ప్యానల్. జాంగో ఫ్రేమ్వర్క్ లో ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అంటే డిఫాల్ట్ గా ఒక అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందండి డిఫాల్ట్ గా. ఇది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన డేటాని చూడడానికి అడ్మిన్ ప్యానల్ అనేది యూజ్ అవుతుంది. సో డేటాబేస్ ఏపీఐ. సో డేటాబేస్ చూడండి, సీక్వెల్ లైట్, MySQL, PostgreSQL ఏదైనా కూడా జాంగోకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు SQL తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆర్ సీక్వెల్ లైట్ ని పైథాన్ కోడ్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. పైథాన్ లో కోడ్ రాస్తామండి. డేటాబేస్లో డేటాబేస్ క్రియేట్ చేయడానికైనా, టేబుల్స్ క్రియేట్ చేయడానికైనా, మ్యాపింగ్కైనా కూడా పైథాన్తోనే కోడ్ రాయొచ్చు. ఓఆర్ఎం సహాయంతో, పైథాన్లో రాసిన కోడ్ అనేది ఓఆర్ఎం సహాయంతో డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతాం. ఓకేనా? లేదంటే ట్రెడిషనల్ వే రా ఎస్క్యూఎల్తో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. క్రడ్ ఆపరేషన్స్ నేర్చుకోవాలి. రెస్ట్ ఏపీఎస్, జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్, దీస్ ఆర్ ది ఇంపార్టెన్స్. గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఇప్పుడు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా వెర్షన్ కంట్రోల్ మ్యాండేటరీ చేసేసారండి. సో ఇవన్నీ నేర్చుకున్న బాగానే ఉంది. ఏం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అంటే లైక్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, కామర్స్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్, బ్లాగ్ అప్లికేషన్స్. మీరు కూడా ఓన్గా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో లెర్నింగ్ టైం నేను చూస్తే కనుక జాబ్ రెడీ ప్రోగ్రామ్కి ఓన్లీ ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీరు మాస్టరింగ్ చేయాలనుకుంటే 1 to 2 months పడుతుందండి. అదే మీరు పైథాన్, ఎస్క్యూఎల్ డేటాబేస్, గిట్ హబ్ అయితే 3 to 4 months, అంటే నెక్స్ట్ 2 months, అంటే ఒకటి 2 months పెట్టనమాట. అంటే డైలీ అని కాదు, డే బై డే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ టైం లైన్ అనేది సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ 5 to 6 months, అంటే 5th and 6th month, నెక్స్ట్ 2 months జాంగో ఫ్రేమ్వర్క్, డేటాబేస్, క్లౌడ్ ఆపరేషన్స్, 7 to 8 ఏపీఎస్ అథెంటికేషన్స్. ఇట్లా ఈ అని అంటే నియర్లీ ఒక 8 months పడుతుంది డే బై డే. డైలీ ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తూ, అదే క్లాసెస్ విని నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఒక 7 to 8 months పడుతుందండి. అదే డైలీ 2 hours క్లాసెస్ విని 2 hours మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే 2 months సరిపోతుంది. 2 monthsలో మీరు ఎక్స్పర్టైజ్ లెవెల్కి రీచ్ అవ్వచ్చు. సేమ్ మనం ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐతో 2 months లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఒక న్యూ లైవ్ బ్యాచ్ అయితే August 10th నుండి స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ ఒక ఇన్ఫర్మేషన్కి వెళ్తే, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ August 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, Monday to Saturday 8 AM to 10 AM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.